ఏకాగ్రత మనం వాక్యం మీద మరి దృష్టి సారించవలసిన అవసరం ఉన్నది. మరి ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తూ ఉన్నాను. ముందుకు వచ్చి వాక్య పరిచర్య చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. మంచిది, సమయం ఎక్కువైపోయింది కనుక సమయంలో నిలబడి ఉండే సమయంలో దేవుని వాక్యంలో ఇచ్చిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అందరికీ పరిచయమైన బాగా తెలిసిన దేవుని వాక్య భాగం ఇది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చదువుకుందాం. ఇవి బెన్నీ చదువుతారా? దేవుని వాక్య భాగం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియనందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధము నిర్దోషములై ఉండవలెనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమగలిగిన మా తండ్రి, ఇదిగోనైనా ప్రభా, ప్రయాణ అలసట వీటన్నిటి మధ్యలోనూ మీ బిడ్డల మధ్యలో మమ్మల్ని చేర్చినందుకు మీకు స్తోత్రాలు. మా సొంత తలంపులు కాదు ప్రభువా, నీ వాక్య తలంపులు, నీ వర్తమానం ఏం చెప్తుందో వాటిలో మాత్రమే ప్రభా తండ్రి మాట్లాడటకు మీ సహాయం దయచేయండి. మీ తలంపులు ఇవ్వండి, మీ రక్తం పెట్టి మమ్మల్ని ముయ్యండి, మీ అభిషేకాన్ని ఇవ్వండి, జీవాహారాన్ని విరిచి మీరు మాకు దయచేయమని మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. ఎంత ప్రాముఖ్యమైన దినం అంటే, అనేక పరిశుద్ధులు, ప్రవక్తలు వీళ్ళందరూ కూడా ఈ సమయంలో ఉండాలని ఆశించారు, ఇష్టపడ్డారు. ప్రవక్తలు కూడా ఈ సమయంలో ఉండాలని వాళ్ళు ఆశించారు, కానీ వాళ్ళకి ఆ సమయం ఇవ్వబడలే. వాళ్ళ కాలంలో వాళ్ళు జీవించి వాళ్ళకి ఇవ్వబడిన పరిచర్య చేసి ముగించి వెళ్ళిపోయారు, చనిపోయారు, అవతల గట్టుకుపోయినారు, పరదేశంలోకి పోయారు. సరే, మంచిది. అయితే మనకైతే దేవుడు చాలా గొప్ప దాన్ని ఏమంటారంటే అవకాశమును, కృపను, దయను దేవుడు మనకు అనుగ్రహించి వాళ్ళందరూ ఆశపడిన ప్రవక్తలు కానీ పరిశుద్ధులు కానీ వీళ్ళందరూ ఆశించిన ఈ సమయంలో మీరు నేను పుట్టేదానికి దేవుడు కృప చూపించాడు. వింటున్నారా? అయితే ఏంటి ఈ యొక్క కాలం యొక్క, ఈ సమయం యొక్క సౌండ్ మానిటర్ సౌండ్ తగ్గియ్యా, ఎక్కువ పెట్టుకోక. ఈ యొక్క సమయంలో ఏం జరుగుతుంది, కారణం ఏంటి, వాళ్ళు ఆశపడిన ఈ యొక్క కాలము, ఈ సమయంలో ఏం జరగబోతుంది, మెల్లగా కొన్ని కార్యాలు మనం చూద్దాం. 1:15 తీసుకుంటాను, సరేనా? ఉండారా లేదా? ఇట్టంతా ఉంటే ప్రసంగం చేయనవద్దు, అర్థమైందా? ఉండారా, ఎక్కడికైనా వెళ్ళిపోయినారా? మనసు ఎక్కడే కూర్చుంటారు కానీ వాళ్ళ ఆత్మలు ఉండవు ఎక్కడికి.
మరి చక్కగా పాడారు మీరు. అటెంటివ్గా ఉండండి. ఆమె అర్థమైన దానికి ఆమె అని చెప్పచ్చు, అర్థం అవ్వకపోతే గమ్మున ఉండొచ్చు. ఫ్రీగా ఉండండి. మీ యొక్క ఆకలి దప్పికలను బట్టే దేవుడు వర్తమానం ఇస్తాడు. మీరు ఎంతవరకు వినాలని ఆశపడుతున్నారో అంతవరకు ప్రభు ఇస్తాడు. ఎవరు నిలబడుతున్నారు అనేది కాదు ఇక్కడ. ఎవరు నిలబడినా అభిషేకం రావాలంటే, వాళ్ళ ద్వారా వాక్యం మీకు రావాలంటే, అది మీ యొక్క ఆకలి దప్పికల గురించి దానిపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి పిల్లరా, ఈ యొక్క వాక్యంలో మనం చదివిన ఈ యొక్క వాక్య భాగంలో ఇదంతా ఈ దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు ప్రారంభమైందంటే, జగదుత్పత్తికి మునిపే దేవునిలో ఇవన్నీ కూడా ప్రారంభమైనాయి. ఏమి జరగబోతుంది అన్న కార్యాలన్నీ కూడా దేవునికి చాలా చక్కగా జగదుత్పత్తికి మునిపే ఇవన్నీ కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. క్రీస్తులో అన్నప్పుడు మళ్ళా ప్రవక్త గారు ఏమంటాడు? క్రీస్తులో అన్నప్పుడు అది దేవునిలో నిజమే. వాక్యములో, క్రీస్తు అనగా వాక్యం, వాక్యము అనగా ఆలోచన వ్యక్తపరిచేది. ఆలోచనలు, ఈ ఆలోచన నుంచి బయటకు వచ్చిందే వాక్యం. ఈ ఆలోచనలు అన్నిట్లో కూడా దేవుడు పిచ్చి పిచ్చిగా దలించేవాడు కాదు. మన తలంపులు ఎట్టనో ఉంటాయి, అయితే ఆయన తలంపులు అట్టగాదు. ఆయన తలంపుల్లో ఏదైతే అనుకున్నాడో, ఏదైతే మరి ఆయన తలంపుల్లో ఆయన ఆలోచించాడో, ఆ తలంపులు అన్నీ కూడా వాక్యమైంది. ఆలోచనను వ్యక్తపరిచిందే వాక్యం. మీ చేతిలో ఉండే బైబిల్ ఏంటో కాదు కానీ దేవుని ఆలోచన. చాలా వరకు అయిపోయినాయి, అన్నీ గతించిపోయినాయి. కొన్ని జరగాల్సి ఉంది, కొన్ని కార్యాలు జరగాల. వధువు సిద్ధపడాలా, వధువు అన్న సంఘము పరిపూర్ణతలోకి రావాలా, రాప్చర్ అన్న ఎత్తబడిట్లో వధువు పోవాలి. ఇవన్నీ ఇంకా జరగలే. వధువు సిద్ధపాటు జరుగుతూ ఉంది. ఈ పరిపూర్ణత అనేది మన మైండ్లో, మన యొక్క లైఫ్లో, మన జీవితంలో జరుగుతూ ఉంది. సరే, ఇవన్నీ ఇట్టనే జరుగుతాయని దేవుడు ముందుగానే చూశాడు. ఈ మహా గొప్ప దేవుడు ఆయన యొక్క ఆలోచనలు ఆయన చూసినప్పుడు, క్రీస్తులో ప్రేమ చేత ఆయన మనలను ఏర్పరచుకున్నాడు అన్నాడు. మనల్ని ఏర్పరచుకున్నాడు అన్నప్పుడు ఎవరు ఆ మనలు? ఎక్కడున్నారు వాళ్ళు? ఈ 2000 సంవత్సరాల్లో ఈ వాక్యాన్ని చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది దాటిపోయారు, పాతలు గట్టుకు వెళ్ళిపోయారు. అయితే మనమైతే ఈ యొక్క చివరి కాలంలో ఉన్న మనల్ని గురించి, ఈ కాలమును గురించి ప్రవక్త గారు ఒక మాట అంటున్నాడు. లోక ప్రణాళికను అంతా కూడా దేవుడు ప్రవక్త ముందు చూపించి, ఈ కాలంలో నువ్వు ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నావు అని కానీ అడిగుంటే, ఆయన అన్నాడు, ఈ కాలమునే నేను ఏర్పరచుకుంటానని చెప్పి అడిగుంటాడంట. దిస్ టైం అన్నాడు, ఈ కాలముని. మరి ప్రవక్త గారు కూడా కాలములన్నిటిని చూపించినప్పుడు, ప్రణాళికను చూపించినప్పుడు, ఈ కాలమునే నేను ఏర్పరచుకుంటాను, ఎన్నుకుంటానంటే ఈ కాలం యొక్క ప్రత్యేకత ఏంటి? మీరు నిజంగానే ఈ కాలంలో నేను పుట్టాను కనుక దేవుడు నాకు ఈ పెద్ద అవకాశాన్ని ఇచ్చినాడని ఎప్పుడన్నా మీరు దేవునికి, నిజమే ప్రభువా, మా ప్రవక్త కోరుకున్న కాలాన్ని మీరు నాకు ఇచ్చినారని దేవుని స్తుతించారా? నిజంగా గుర్తెరిగారా ఏం జరుగుతుంది ఈ కాలంలోని? వెంటనే ఇది రాదు. ఇది చాలా సమయాల్లో మనం దేన్ని చూసుకుంటామంటే, మన కష్టాలు, మన తొందరలు, మనకు అవి ఇవి జరుగుతున్న కార్యాలు,
వీటిల్నే మనం చూసుకుంటాం. కానీ వాస్తవానికి మన మధ్యలో ఏం జరుగుతుంది, ఏమై ఉన్నాము, దేవుని యొక్క ప్రణాళికలో మనం ఏమై ఉన్నాము, మన యొక్క విషయం ఏంటి, వాక్యంలో మనముల గురించి ఏమన్నాడు దేవుడు, ఇవన్నిటిని ఎప్పుడైనా మనం పరీక్షను చూసామా? అన్నిటికన్నా చాలా ప్రాముఖ్యమైనది ఒక కార్యం ఏంటంటే వాక్య బయలుపాటు. డబ్బు కాదు, వసతులు కాదు, లేకపోతే చాలా పెద్ద గొప్ప కార్యాలు కాదు, కానీ మానిటర్ సొంతకి ఇవన్నీ కాదు గొప్ప కార్యాలు. ప్రవక్త గారు ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఖచ్చితంగా మనం దేవుని అడగాలంట. ఏమని అడగాలంటే, బయలుపాటు నీ ప్రభువా నాకని. హల్లెలూయా. బయలుపాటు కానీ లేకపోయిందంటే, రెవల్యూషన్, దేవుని యొక్క వాక్య బయలుపాటు కానీ లేకపోయిందంటే, మీరు బైబిల్ ఎన్నిసార్లు చదివినా దాంట్లో ఏంటి, దాని అర్థం ఏంటి, ఆ వాక్య భావం ఏంటి, వాక్యంలో ఉన్న గొప్ప కార్యములు ఏంటి, అంశం ఏంటి అనేది అర్థమవుతుంది. చాలామంది బైబిల్ చదువుతారు. చిన్న ప్రశ్న వేస్తాను, సరే నయ్యొచ్చా? మీ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వేస్తాను నేను. 10 సార్లు బైబిల్ చదివిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి చూద్దాం. 1 2 స్త్రీలలో 3 వీళ్ళ ఒక్క ఆమె ఎత్తింది ఈ పక్క, అక్కడికి 2 ఎక్కారు. సరే 5 సార్లు ఇంకొక 2 ఎత్తారు. 5 సార్లు బైబిల్ చదివిన వాళ్ళు ఎక్కువ మంది లేరు. వాళ్ళు ఒక 2 వీళ్ళు ఒక 2 అంటే 4. సరిపోనిది 2 సార్లు చదివిన వాళ్ళు కొద్దిగా వస్తున్నారు. అయితే స్త్రీల పక్కన చూసి ఊరు చేతులు అతలే. రైట్, వద్దు నేను చెప్పండి. నేను ఎవరి మనిషి ఎందుకు లేటుకు వచ్చావు? కాబట్టి ప్రియులారా, ప్రతిరోజు ఒక్క అధ్యాయమన్నా చదవమన్నాడు ప్రవక్త. బైబిల్లో అట్లీస్ట్ 1 చాప్టర్, ఒక్క అధ్యాయమన్నా చదవమని చెప్పినాడు ప్రవక్త గారు చెప్పింది ఇది. ఎవరైనా సరే మీకు టైం లేకపోతే మినిమం 1 చాప్టర్ అన్న చదవమని చెప్పినాడు. ఒక్క అధ్యాయం. ఒక లెక్క ఒకటి ఉంది. ఒక రోజుకి 3 అధ్యాయాలు కానీ మేము చదివినారంటే సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ అవుతుంది. అవుతుందా? ఒక రోజులో 3 అధ్యాయాలు కానీ మీరు కానీ కంటిన్యూస్గా చదువుతూ వచ్చినారంటే ఆ సంవత్సరం లోపల బైబిల్ ఏమైపోద్ది? కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రవక్త చెప్పిన మాటకే పోదాం. ఒక్క చాప్టర్నా చదవాలి మనం. అన్నిటికీ టైం ఉంటుంది మనకి. ఈ యొక్క బిజీ లోకానికి వచ్చేటప్పటికి ప్రార్థన చేసేదానికి టైంలే, బైబిల్ చదివేదానికి టైంలే, మేమంతా గొప్పగా మేము నమ్ముతున్నాము అన్న ప్రవక్త వర్తమానం చదివేదానికి టైంలే. అయితే యూట్యూబ్కి టైం ఉండదు. ఏమంటే సినిమాలు చూసేదానికి టైం ఉంది, అన్ని రకమైన రీల్స్ చూసేదానికి టైం ఉంది, ఇన్స్టాగ్రామ్ చూసేదానికి టైం ఉంది. ఇది చాలా భయంకరమైన ఒక కాలం ఇది. దీన్నే దేవుడు ఎట్ట పోల్చాడంటే,
2 కార్యాలు చెప్పాడు ఆయన రాకడ సమయంలో లోకం యొక్క పరిస్థితి ఎట్టుంటుందని. ఒకటేమో నోహ దినముల వల్లే ఉంటుంది. ఇవన్నీ మీరు చాలా అసలు 100 సార్లు విని ఉంటారు వీటిల్ని. నోహ దినములో మీరు ఏంటి ప్రాముఖ్యమైన కార్యం ఏంటంటే, ప్రాముఖ్యమైన ఒక వర్తమానాన్ని దేవుడు చెప్తుంటే నమ్మే నాదుడు లేడు అక్కడ. లోకమే మునిగిపోతుంది అని ఒక చిన్న ప్రసంగుడు ప్రసంగం చేస్తున్నాడు. అయితే ప్రసంగం మాత్రమే ఆయన చేయలేదు, కానీ ఆయన ఏది ప్రసంగం చేశాడో దాన్ని చేసి చూపించాడు. హ్యామర్, సుత్తె, హ్యామర్ తీసుకొని ఈ హ్యామర్డ్ అన్నాడు. కొట్టుతూ కొడుతూ కొడుతూ అందరూ కనపడే మాదిరే ఆ యొక్క నావను కట్టాడు. నావను గురించి ప్రసంగము చేశాడు. ఈరోజు చాలామంది ప్రసంగం చేస్తారు, కానీ ఏమి ప్రసంగం చేస్తారో దాన్ని కట్టరు. బిగ్గెస్ట్ ప్రాబ్లం అది ఈ రోజుల్లో. నేను క్రిటిక్స్గా దాన్ని ఏమంటారు, విమర్శించేవాడుగా నేను పోవాలనుకోవడం లేదు. నేను ఈరోజు మనం ఏమి వింటున్నామో, ఏది ప్రసంగం చేస్తున్నామంటే పాస్టర్లు, ఇవాంజలిస్టులు, వాళ్ళు వీళ్ళు వినేవాళ్ళ పైన కూడా ఒక పెద్ద బాధ్యత ఒకటి ఉంది. కేవలం ఈ చెవులో విని చాలా బాగుంది వర్తమానం ఇంటికి పోయేదాన్ని కాదు. ఇది నీ జీవితంలో నువ్వు కట్టుకోవాలి ఈ ఒక వాక్యాన్ని. మా మధ్యలో నిన్న సమయంలో ఒక ఆయన ప్రసంగం చేస్తూ ఉండేటప్పుడు పాస్టర్ గారు మాట అన్నాడు, నేను పాస్టర్ గారు కాళ్ళు పట్టుకొని పైకి వెళ్ళిపోతాను ఎత్తబట్ట జరిగితే అని అనుకుంటారంట కొంతమంది. ఏది కూడా వాక్యానుసారంగానే జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది రాప్చర్ మనకు తెలీదు, ఏ సమయంలో జరుగుతుంది మనకు తెలీదు. పిల్లలే పట్టుకోలేరు వాళ్ళ నాన్న కాళ్ళని. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు అన్నాడు, ఏమన్నాడంటే వాళ్ళకి 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు 1 అమ్మాయి. వాళ్ళ పెద్దవాడేమో బ్యాప్టిజం తీసుకున్నాడు, రెండోవాడు 3వ అమ్మాయి వాళ్ళు ఇంకా తీసుకెళ్ళి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారంట రాత్రి సమయంలో. అన్న ఎత్తబడ్డ జరిగేది చాలా దగ్గరలో ఉందని మరి అందరు చెప్తుంటారు, పాస్టర్లు ప్రసంగం చేస్తున్నారు మనకు వచ్చి. మరి ఎట్టా నువ్వు బ్యాప్టిజం తీసుకోలేదు, నేను బ్యాప్టిజం తీసుకోలేదు, ఎత్తబడ్డ జరిగితే ఏం చేయాలా అని. ఆ సమయంలో ఆడన్నాడంట, అన్న అదేందో చెల్లై నువ్వు ఆ మాట అంటావు, ఎత్తబడి జరిపినప్పుడు నువ్వు కాలు పట్టుకొని నేను కాలు పట్టుకుంటాను నాయన్ని, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు పైకి అని చెప్పినాడంట. ఆయన వచ్చి నాకు చెప్పినాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ చర్చిలో మీటింగ్స్కి నేను పోతుంటే పాస్టర్ గారు వీళ్ళిద్దరట్టు అంటున్నారు. సర్లే ఓకే నేను చెప్పినావు కదా, చెప్పినా మీరు అనుకున్నట్టు అందరూ ఏకంగా పోతారు అనుకోబాకన్నట్టుగా జరిగేది. ఖచ్చితంగా మీరు కానీ సిద్ధపడకపోతే, ఆ పిలుపులో మీరు కానీ లేకపోతే, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకోకపోతే గాఢ నిద్రలో ఉంటారు మీరు, అంతే. వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. పొద్దున లేసే మా అమ్మ ఎక్కడ, మా నాయన ఎక్కడ, మా అన్న ఎక్కడ అంటారు మీరు. చర్చి కూడా అంతే. చర్చికి వచ్చే వాళ్ళందరూ రాకడలో ఎత్తబడిలో పోతారని మాత్రం అనుకోబాకండి. చర్చికి అటెండెన్స్ వేస్తే చాలు అనుకోబాకండి. చక్కగా పాటలు పాడితే చాలు అనుకోబాకండి. వెళ్ళగొద్దాం. మన ఆడపిల్లలు పొడవైన ఎంట్రుకలు పెంచుకుంటే దాని వర్తమానంలో ఉండాలని అనుకోబాకండి. మేమంతా ప్యాంట్లు వేయము, నీట్గా డ్రెస్ చేసుకుంటాము, చక్కగా మేము డ్రెస్ చేస్తామంటే వర్తమానంలో ఉండాలని అర్థం కాదు అది. మేము లిప్స్టిక్లు వేయము, మేము రోజ్ పౌడర్లు వేయము,
మేము రంగులు కొట్టము, తలకి కొట్టము, మొహానికి కొట్టము. రంగులు లేని మొహాలు మావి. దట్ డజంట్ మీన్ యు ఆర్ ఇన్ ద మెసేజ్. దాని అర్థం మీరు వర్తమానంలో ఉండారని అర్థం కానే కాదు. ప్రవక్త గారు ఒక మాట అన్నారు, నేను బోధిస్తున్న వర్తమానాన్ని మీరు నేర్చుకోవచ్చు, కానీ అది మీకు నిత్య జీవం ఇవ్వదు. నేను ప్రసంగిస్తున్న, లేకపోతే నేను బోధిస్తున్న వర్తమానాన్ని, యూ కెన్ లెర్న్ ద మెసేజ్ విచ్ ఐఎమ్ ట్రయింగ్ టు టీచ్. నేను ఏదైతే బోధిస్తున్నానో, బోధించేదానికి ప్రయత్నిస్తున్నానో దాన్ని మీరు నేర్చుకోవచ్చు. దట్ డజంట్ గివ్ యూ ఇటర్నల్ లైఫ్. అది మీకు నిత్య జీవనం ఇవ్వదు అన్నాడు ఆయన. అరే, చాలా ప్రాముఖ్యంగా ఉంది ఈ కార్యం అనుకున్నాను నేను. ఎంట్రుకలు పొడవుగా పెంచుకునేది మనం ఖచ్చితంగా చేయాలా? అది నేర్చుకునేది. అది నేర్చుకున్నారు అంతే. హిందూ ఆడవాళ్ళకి లేదా పొడవైన ఎంట్రుకలు? ఉండారా లేదా? చాలామంది చర్చకు వచ్చే వాళ్ళు కూడా ఎంట్రుకల కింద కత్తిరించేస్తారు, వాళ్ళు కత్తిరీరు. నీట్గా డ్రెస్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం లేదు వాళ్ళకి. సరే, ఈరోజు మనం చూస్తున్న ఈ యొక్క వర్తమానం అనేది చాలా చక్కగా, చాలా ఎక్కువగా రూఢిగా మనకి నేర్పించబడిన కార్యం ఏంటంటే, మమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, మమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడని. ఓకే, నిజమే. నిన్ను దేవుడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడు, ఏ సమయంలో ఏర్పరచుకున్నాడు? దాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రికలో జగదుత్పత్తికి మునుపు, యాక్చువల్గా ఈ వాక్యం ఎక్కడ ఉండాలంటే, నేనంటున్నా ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి ముందు ఉండాలి ఈ వాక్యం. వింటున్నారా? ఏమంటే అక్కడైతే భూమి ఆకాశమును దేవుడు సృజించెను. ఇది భూమి ఆకాశములు, లేకపోతే భూమికి పునాది వేసేదానికి మునుపు, ఎప్పుడో ఎన్నో బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఆయన యొక్క మైండ్లో, ఆయన యొక్క చిత్తములో, లేకపోతే ఆయన యొక్క తలంపుల్లో అవన్నీ చూశాడు ఆయన. మిమ్మల్ని చూశాడు ఆయన. ఆ దేవుడు ఆ సమయంలో మిమ్మల్ని చూసినప్పుడు మిమ్మల్ని ఎట్ట చూసినాడంటే, వంకర టెంకర మనుషులుగా మిమ్మల్ని చూడలే, పాపులుగా మిమ్మల్ని చూడలే. ఏ విధంగా దేవుడు మిమ్మల్ని చూశాడంటే, పరిపూర్ణమైన దేవుని పోలికలో ఉన్న వారినే చూశాడు ఆయన. పరిపూర్ణమైన మనుషులుగానే దేవుడు చూసింది. క్రీస్తులో, క్రీస్తు అనగా వాక్యం, వాక్యం అనగా ఆలోచన వ్యక్తపరిచేది. దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క థింకింగ్లో, ఆయన యొక్క ఆలోచనలో దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో, క్రమేణా తన ప్రణాళికను మెల్లగా దేవుడు చేస్తూ వస్తున్నాడు. తన ప్రణాళికలో ఉన్న వారి భూమిపైన రావాలనే ఈ అందమైన భూమిని, ఎర్త్ని దేవుడు చేశాడు, సృష్టించాడు. దాని తర్వాత ఇది ఏమైపోయిందంటే నిరాకారంగా ఉండింది, శూన్యంగా ఉండిందని వాక్యం ఉంది. దాని ముందు ఒకటి ఏదో జరిగింది, దాంట్లోకి మనం పోవడం లేదు. దేవుడు ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడు, పరిపూర్ణంగా చేస్తాడు. ఎందుకు ఆ స్థితికి పోయింది? అది దాన్నే ప్రీహిస్టారిక్ అంటారు. చరిత్రకి ముందు కాలం. అది అంతా కూడా నాశనమైంది. డైనోసార్స్ అన్నీ పోయినాయి, అవన్నీ ఉన్నాయి, కంపల్సరిగా భూమిపైన తిరిగినాయి, ఎవిడెన్స్ ఉంది. అన్నీ కూడా పోయినాయి. మళ్ళా దేవుడు దాని యొక్క రూపును మార్చాడు. అది ఆదికాండంలో దేవుడు చేస్తూ వచ్చిన కార్యంలో.
దీని యొక్క రూపునంతా మార్చి చీకటినంతా తోసి నీటిని అంతా పైకి, ఆ నీరునంతా కూడా పక్కకు నెట్టి వెజిటేషన్, అందమైన చెట్లు ఇవన్నీ కూడా దేవుడు పెంచి ఒక్కోటొక్కోటొక్కోటొక్కోటగా చేసుకొని వచ్చి ఆఖరిగా ఒక కళాఖండాన్ని తీసుకుని వచ్చినాడు. ఏంటంటే తన పోలికలోనే మనిషిని చేశాడు. ద మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్. ఇది ఒక మంచి గొప్ప మహా కళాఖండం. అది బ్యూటిఫుల్ మ్యాన్. ఈ మనిషి మొట్టమొదటిగా మీకు తెలుసు, మొదటి మనిషి ఆదికాండం 1వ అధ్యాయంలో తన పోలికలో, దేవుని యొక్క పోలికలో చేయబడిన ఈ యొక్క మనిషి ఈజ్ అ స్పిరిట్ మ్యాన్. ఆత్మ మనిషిగా చేశాడు. ఆత్మ మనిషిగా చేయబడిన ఈ యొక్క వ్యక్తి భూమిపైన కొంతకాలము తిరిగినాడు. కానీ 2వ అధ్యాయంలో ఈ మనిషికి ఒక దేహాన్ని కూడా చేశాడు దేవుడు. ఈ దేహం కానీ లేకపోయిందంటే ఈ ఆత్మ మనిషి లోకాన్ని అనుభవించలేడు. కాబట్టే మట్టి మూలకముల్లో నుండి తీసి ఒక బాడీని చేశాడు ఆయన, ఒక శరీరాన్ని చేశాడు. ఈ శరీరము ఒక చెట్టు వలె ఉండింది అంటున్నాడు ప్రవక్త గారు వర్తమానాల్లో. మోషన్లెస్, ఏ కదలిక కూడా లేకుండా. తర్వాత ఆత్మ మనిషిని ఆత్మను తీసుకొని వచ్చి ఈ శరీరంలో ఊదాడు. అప్పుడు వాడు జీవాత్మ అయినాడు. ఎ పర్ఫెక్ట్ మ్యాన్, పరిపూర్ణమైన మనిషి. ఈ పరిపూర్ణమైన ఈ యొక్క మనిషికి సమస్తము తన ఆధీనములో ఉండింది. దేవుడు అన్నాడు, అన్నిటిని ఏలుకోవచ్చు అన్నాడు. దాన్నే ఒక వర్తమానంలో ప్రవక్త గారు ఏమంటున్నాడు, ఒక మాట అంటున్నాడు, మ్యాన్ ఈస్ క్రియేటెడ్. ఎందుకోసం దేవుడు మనిషిని చేశాడంటే టు రూల్, టు కంట్రోల్, టు ప్రైజ్ గాడ్ అండ్ టు లివ్ ఫర్ గాడ్. 4 కార్యాలు. పరిపాలించేదానికి, అన్నిటి తన అధీనములో ఉంచుకునేదానికి, టు కంట్రోల్, రూల్ అండ్ కంట్రోల్. తర్వాత 3వది టు ప్రైజ్ గాడ్, ఆయన స్తుతించేదానికి, అండ్ టు లివ్ ఫర్ గాడ్, దేవుని కోసం జీవించేదాని కోసం. 4 కార్యాలు. ఈ 4 మనిషి పోగొట్టుకున్నాడు. మనిషి భూమిని తన ఆధీనంలో పెట్టుకోలేకపోయాడు. ఇప్పుడు టు రూల్, ఈరోజు రూలింగ్ చేయాలంటే ఎన్నో బాంబులు యూజ్ చేసి వాళ్ళని చంపి వీళ్ళని చంపి దేశాన్ని పడుతున్నారు. ఒక చిన్న ఇరాన్ని పట్టుకునే దానికి అమెరికా కొన్ని కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి బాంబులు వాళ్ళపైన వేస్తున్నారు. అప్పటికి పట్టుకోలేకపోతున్నారు. అయితే మనిషికి దేవుడిచ్చింది 4. పరిపాలించు, కంట్రోల్ చేయి, దాని తర్వాత దేవుని స్తుతించు, దేవుని కోసం జీవించు. ఇవన్నీ దేవుడు ఇచ్చినాడు. తర్వాతనే 2వ అధ్యాయంలో మనిషి ఒంటరిగా ఉంటేది మంచిది కాదని, ఆడికి సాటి అయిన సహాయం నేను చేస్తానని దేవుడు చెప్పి అప్పుడే చెప్పినాడు. ఆయన భార్య బయటకు వచ్చేదానికి మునిపే అన్ని వృక్ష ఫలాలు మీరు తినొచ్చు, కానీ ఈ ఏదైనా వనములో ఉన్న మంచి చెడుపు తెలియజే వృక్ష ఫలాన్ని మాత్రం తినబాకండి, తిన్న రోజు మీరు చచ్చిపోతారని చెప్పాడు. thou shalt surely die. దేవుడు చెప్పిన ఈ మాటని మళ్ళా వచ్చి ఒట్టు చచ్చిపోతామని చెప్పడు దేవుడు. వింటున్నారా? ఒక్కసారి చెప్పినాడంటే ఫర్ ఎవర్ ఇట్ ఈస్ ట్రూత్. ఎప్పటికీ అది నిజము, సత్యం అంతే.
అంత మార్చేదానికిలే, అదేం పర్వాలేదు నేను మార్చుకుంటాను, అదేం పర్వాలేదు మార్చుకుంటాను. నువ్వు మార్చావు, దేవుడు మార్చడు వాక్యాన్ని. మనం అనుకుంటాం ఏం పర్వాలేదని. రాప్చర్కి ముందు మనం జీవిస్తున్నాం. రాప్చర్ అంతే ఎట్టబడుట. ఈ ఎత్తబడుటకు మునుపు మనం వచ్చేటప్పుడు మెల్లమెల్లగా ఈ మహా గొప్ప ఈవెంట్, ఈ కార్యం అనేది జరగాలి ఆయన యొక్క ప్రజల్లో. మనం ఎవరిని జడ్జ్ చేసేదానికిలే, నువ్వు పోతావు నువ్వు పోవని. దట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మనం చెప్పాల్సిన అవసరం లే. అయితే మెల్లమెల్లగా బైబిల్ చాలాసార్లు చదివినా, నేను చదువుతూనే ఉన్నా ఇప్పటికి కూడా. ఈ బైబిల్ చదువును ఎన్నిసార్లు బైబిల్ చదివినా దాంట్లో ఉన్న అర్థాలని ఎవరు మనకి విప్పలించలేరు, చెప్పలేరు. దానికే దేవుడు ప్రకటన 10వ అధ్యాయంలో 7వ దూతను ఒక ఆయన పంపించాడు. మీకు తెలుసు ఆయన ఎవరని? ఆ 7వ దూతే విలియం బ్రానమ్ ప్రవక్త గారు. ఈ 7వ దూతని దేవుడు నియమించి ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ప్రవక్తలకు, తన దాసులకు దేవుడు ఏదైతే బయలుపరిచాడో వాటి యొక్క మర్మములను, రహస్యాలని, ఈ బైబిల్లో ఉన్న రహస్యాలని ఆయన ద్వారానే దేవుడు బయలుపరిచి ఇస్తాడు. దానికే 10వ అధ్యాయంలో మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ కొన్ని కార్యాలు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయినారు. ఏమని చెప్తున్నారంటే 1963లో రాకడ అయిపోయింది అంటున్నారు. కొంతమంది మీరు విని ఉండొచ్చు, రాకడైపోయింది. మనం చెప్పేది అట్ట కాదు. మనం రాకడ అని మనం అర్థం చేసుకునేది చెప్పేది ఏంటంటే, జనరల్గానే మనుషులు అర్థం చేసుకునేది ఏంటంటే, ఆయన మధ్యాకాశానికి వచ్చేదాన్ని మనం రాకడ అంటున్నాం. వింటున్నారా లేదా? ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఆయన ఈ రాకడలో ఆయన వచ్చేటప్పుడు ఆయన పాదములు భూమి పైన పడవు, ఆయన పాదములు భూమిని తాకవు. ఇవన్నీ ప్రవక్త చెప్పిన కార్యాలు. ఈ వర్తమానాన్ని ఎవరెవరు ఎట్టట్టు అర్థం చేసుకుని అట్టట్ట ప్రసంగం చేసుకుంటా పోతున్నారు. సరే వదిలిపెట్టండి. చాలామంది ఏమంటున్నారంటే, కొందరులేండి, చాలామంది చెప్పేదానికి ఇప్పుడు కొద్దిగా అర్థం చేసుకుంటున్నారు. 63లో రాకడ అయిపోయిందని. రాకడ అనేది వాళ్ళు చెప్పినట్టు కాదు జరిగేది. అది రాకడ జరిగింది, ప్రారంభమైంది. రాకడలో ఈ కార్యాల గురించి రేపు చెప్తాను. కొన్ని కార్యాలని 3 పార్ట్లుగా దేవుడు చేస్తున్నాడు దీన్ని. కాబట్టి ఎవరన్నా రాకడైపోయిందంటే దయచేసి నమ్మకండి, అది కాదు. అది మనం చెప్పేది ఆయన మధ్యాకాశానికి వచ్చేదే మనం రాకడ అని చెప్తున్నాం. కొన్ని కోర్స్ ఎత్తుకోవచ్చు, అవి చెప్పచ్చు. ఏ విధంగా వచ్చినాడు ఆయన? థియాఫనీ అంటే అర్థం ఏంటి? వాక్య శరీరము. ఏ ఫామ్లో వచ్చినాడు? ఏ రూపులో వచ్చినాడు? వర్డ్ ఫామ్, వాక్య రూపులో వచ్చాడు ఆయన. ఇటు వచ్చిన దానివల్లే మనం వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నాం. ఈ మొదటి పార్ట్ ఎట్ట దేవుడు చేస్తున్నాడంటే ప్రవక్త ద్వారా చేస్తున్నాడు. ఆయన రాకడలో మొదటి భాగం అది. దాన్నే షౌట్ అన్నాడు, ఆర్భాటము. అంతేనా? తెలుగులో ఎట్టుంది? ఆర్భాటముతోను, శబ్దముతోను,
బోరతోను. సో ఆర్భాటం అంటే మళ్ళీ ప్రవక్త గారు ఏమన్నా అంటే ఇట్స్ షౌట్ అన్నాడు. షౌట్ అంటే ఆ షౌట్ ఏంటంటే మెసేజ్ అన్నాడు. ఈ కాలం యొక్క వర్తమానం అని చెప్పినాడు. ఏమంటే అర్థమైందా? వింటున్నారా మీరు? 3 కార్యాలు జరగాల తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో. ఒకటేమో ఆర్భాటము, రెండవది ప్రధాన దూత శబ్దము, దేవుని బోరతోను. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా వస్తున్నాడు. వర్తమానము, దేవుని యొక్క వాక్యము, థియాఫనీ. ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనంలో నుండి చదవాల్సిన పని లేదులేండి. ఆయన ఆ యొక్క ఆత్మ శరీరంగా, లేకపోతే వాక్య శరీరంగా, ఏ మైటీ ఏంజల్, బలిష్ఠుడైన దూతగా దిగుతున్నాడు. అదే ఆయన వచ్చే వర్తమానాన్ని ఇచ్చింది. ఎందుకు వర్తమానం ఇచ్చినాడంటే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన కార్యాన్ని మీరు వినాలి. ఈ వర్తమానమును ఎవరి కోసం ఇచ్చినాడంటే ప్రవక్త గారి దగ్గరికి ఇస్తే ప్రవక్త మనకిచ్చినాడు. దాన్ని మీకు ఇచ్చినాడు, అది నాకు ఇచ్చినాడు. అది మీరు దాన్ని కానీ వినకపోయినారంటే మీకు ఏ ప్రయోజనం ఉండదు దాంట్లో. దాన్ని మీ జీవితంలో కానీ పాటించకపోయినారంటే రాకడికి మునుపు మన ప్రవక్త గారు 1965వ సంవత్సరం చనిపోయాడు. ఆయన 60 సంవత్సరాలు అయిపోయినాయి. 60 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు అయిపోయింది రాకడ అయిపోయింది కన్ఫ్యూజ్ చేయకూడదు మనుషుల్ని. పార్ట్ బై పార్ట్గా జరుగుతుంది ఆయన యొక్క రాకడ. మనం ఈరోజు ఎత్తబడేదానికి సిద్ధంగా ఎవరు చేయగలరు మనల్ని? నేను ఒక ఆయన అడిగాను నన్ను, బ్రదర్ అట్టాటి పరిపూర్ణతలోకి మనం రాగలమా అని. ఎట్టాటి పరిపూర్ణత? మనం అనుకునే పరిపూర్ణత కాదది. మన ప్రభు ఒక మాట అన్నాడు. నేనాడంటే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణ కనుక మీరును పరిపూర్ణలై ఉండేదరు. దోయిందా? మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. యేసు ప్రభు తన స్వకీయ నోటితో మాట్లాడిన మాట. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణ కనుక మీరును పరిపూర్ణలై ఉండేదరు. సో దేవుడు ఎట్టాటి పరిపూర్ణతలోకి తీసుకొని వస్తున్నాడు, రాబోతున్నారు అని చెప్పినాడంటే పరలోకపు తండ్రి ఏ విధంగా ఉన్నాడో, ఏ పరిపూర్ణతలో ఉన్నాడో అట్టాటి పరిపూర్ణతలోకి మీరు ఉండేదరు అంటున్నాడు ఆయన. బి ఈ పర్ఫెక్ట్ ఉండాలా మీరు. ఇంగ్లీష్కు తెలుగు కొంచెం చిన్న తేడా ఉంది. బి ఈ పర్ఫెక్ట్ ఉండండి. యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును అట్టాటి పరిపూర్ణతలో ఉండండి. మళ్ళా ప్రవక్త గారు ఇంకొక దగ్గర మాట అంటున్నాడు. ఇట్ట ఆయన చెప్పిన తర్వాత ఆ పరిపూర్ణతలోకి వచ్చే ఒక మార్గాన్ని మనకు చూపించకుండా, అట్టాటి మార్గంలోకి మనం వచ్చే విధానాన్ని ఆయన చెప్పకుండా ఆ మాట ఆయన పలకడు. ఆయన వింటున్నారండి? మనం మెల్లమెల్లగా ఈరోజు చేయాల్సింది, జగదుత్పత్తికి మునిపే తన ఎదుట, ప్రేమతో తన ఎదుట
క్రీస్తులో ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎట్టాటి వారుగా? నిర్దోషులుగాను, పాపము లేనివారుగాను. ఇంకా మనిషి పాపంలోనే పడిపోలే, పాపమే రాలే. ఇది ఎక్కడో జగదుత్పత్తికి మునుపు. హల్లెలూయా. పాపం లేదు, సర్పం లేదు, సైతాన్ లేదు. ఇవన్నీ వచ్చేదానికి మునుపే ఆయన ప్రణాళికలు ఆయన చూశాడు. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మనల్ని ఎవరు వాళ్ళు? ఆయన ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వాళ్ళని ఆయన పిలిచింది. ఇది ప్రిడెస్టినేటెడ్. దాన్నే రోమిలికి రాష్ట్ర పత్రికగా అంటున్నాడు. ఎవరినైతే ఆయన ఏర్పరచుకున్నాడో వాళ్ళని పిలిచెను. పిలుస్తున్నాడు. ఆమె అందరికి అర్థమవుతుంది. ఆ పిలుపును అంగీకరించిన వారు వాళ్ళనే ఆయన నీతిమంతులుగా తీరుస్తున్నాడు. మరి ఎవరిని ముందుగా నిర్ణయించను? ఎవరిని ముందుగా ఈ నిర్ణయం అనేది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 జరిగిన కార్యం ఇది. ఆమేన్, ఆమేన్. వింటున్నారా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన ఎవరు నిర్ణయించుకున్నాడో వాళ్ళు ఎవరంటే జగదుత్పత్తికి మునుపు క్రీస్తులో ప్రేమ చేత నిర్ణయించుకున్నవారు. వారిని పిలిచెను. ఎందుకు పిలిచినాడు ఆయన? ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరిచెను. చాలండి. ఈ వాక్యం చాలా ప్రాముఖ్యమైన ఒక వాక్యం. ఇది అందమైన వాక్యము, అద్భుతమైన వాక్యం. ఇది ఎవరినైతే జగదుత్పత్తికి మునిపే నిర్ణయించుకున్నాడో వాళ్ళని పిలుస్తున్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఏమన్నాడంటే, ఈ లోకానికి వచ్చేదానికి మునిపే నిత్య జీవనం కలిగిన వారు ఆల్రెడీ నిత్య జీవంతోనే వచ్చినారు అన్నాడు ఆయన. ఈ లోకానికి వచ్చేదానికి వచ్చినప్పుడే ఆయన అన్న మాట ఏంటంటే, వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడే నిత్య జీవంతో ఇక్కడికి వచ్చారంట. నాకు అర్థం అవ్వలేదు ఇంతకు ముందు. నేను మొట్టమొదటి చదివేటప్పుడు దీన్ని అబ్బా ఎట్టిది ఒక్కరిని జ్ఞాపకంలో పెట్టుకుని అర్థం అవ్వకపోయినా నమ్మండి అంతే. డోంట్ క్వశ్చన్ ఇట్. ఒక సమయం వస్తుంది, నీలో ఉన్న ప్రశ్నలన్నిటిని దేవుడే మీకు బయలుపరుస్తాడు. ఒకటి మీ పాస్టర్ ద్వారా మాట్లాడతాడు, లేకపోతే ఉన్న ప్రసంగిల ద్వారా మాట్లాడతాడు. అయ్యో ఇన్ని సంవత్సరాలుగా నేను ఈ ప్రశ్న ఎవరు అడగబడలే. మీరు గమ్ముని ప్రార్థన చేస్తే చాలు. ఇది నాకు అర్థం అవ్వలేదు ప్రభువా. మీకు ఒక ప్రశ్న వాక్యం గురించి, వర్తమానాన్ని గురించి వచ్చిందంటే ఆయన బద్ధుడై ఉన్నాడు దాన్ని మీకు బయలుపరచేదానికి. హీ విల్ రివీల్ ఇట్ టు యూ. ఏది నీకు మరుగు చేయడు దేవుడు. ఈ కంప్లీట్ ప్రణాళిక ఈరోజు వధువుకి ప్రత్యక్షం అవ్వాలా. ఏంటి పాపము? పడిపోవటంటే ఏంటి? మంచి చెడుపు తెలియజేయ వృక్షం అంటే ఏంటి? ఆ వృక్ష ఫలం అనేది ఏంటి? హవ్వ ఏం తినింది అక్కడ? ఎందుకోసం వీళ్ళు ఏదైనా తోట నుంచి బయటికి నెట్టబడ్డారు? కారణం ఏంటి? దాని తర్వాత జరిగిన కార్యాలు ఏంటి? ఇవన్నీ కూడా ది స్టోరీ ఆఫ్ రిడెంప్షన్. ఈ విమోచన కథలో ఇవన్నీ ఒక్కొక్క భాగంగా ఉన్నాయి. అన్నీ ఒక్కసారి బయలుపరచలే దేవుడు. ఆ దేవుడు ఏ కాలానికి దేని కేటాయించాడో ఆ డ్రామాని చేసేదానికి మనుషులు పంపించినాడు. వింటున్నారా? ఏంటి పెద్ద డ్రామా అంటున్నారు? అవును, ఆ కాలాన్ని యొక్క దేవుని వాక్యం ఆ కాలంలో చేయబడాల్సిన డ్రామా అది. ఇప్పుడు డ్రామాలు లేవండి ఇక్కడ, ఎన్ని పోయినాయి. ఆ కాలంలో డ్రామాలు ఉండేది. సినిమాల కాలంలో కూడా డ్రామాలు చూపించేవాళ్ళు. సీన్ మారుతుంది. ఒక్కొక్క సీన్ మారేటప్పుడు టకటకటకని మారుస్తారు.
దాంట్లో ఎట్టుంటుందంటే ఒకడే 4-5 పాత్రలు యాక్ట్ చేస్తాడు. అవును, వాడే ఒక పాత్రగా ఉంటాడు. దాని తర్వాత సీన్ వచ్చి టకటకని వాడిని ఏం చేస్తారంటే వాడి డ్రెస్ అంతా మార్చి ఇంకొక పాత్రగా వస్తాడు. ఇంకొక సీన్కి వచ్చి వాడే మళ్ళీ ఏం చేస్తాడు, డ్రెస్ మార్చుకొని గుడ్డలు మార్చుకొని వేరే డ్రెస్కి వస్తాడు. ఇదంతా ఫ్యూ సెకండ్స్లో, కొన్ని ఫ్యూ మినిట్స్లో అయిపోతాయి. మన దేవుడు కూడా ఒక్కొక్క కాలానికి ఏమి జరుగుతున్నదో వాటిల్ని దేవుడు ముందుగానే కేటాయించి పెట్టాడు. ఈ దినము ఈ స్థలంలో ఈ ఆలయంలో ఈ మీటింగ్ జరుగుతుందని కొంతకాలం వరకు ముందు నాకు కూడా తెలీదు. అయితే దేవునికి ముందే తెలుసుది, అది తెలుసు ఆయనకి. ఎక్కడెక్కడ ఎవరెవరు కూర్చో ఉంటారని దేవునికి తెలుసు. ఎవరెవరు ఏ రంగు దుస్తులు వేసుకొని వస్తారని కూడా ఆయనకి తెలుసు. ఈయన లేటుగా వస్తాడు, ముందు వచ్చి కూర్చుంటాడని దేవునికి తెలుసు. ఆయనకైనా ఒక చైర్ అక్కడ ఉంటుంది, వచ్చి ఆ చైర్లో కూర్చుంటాడని దేవునికి తెలుసు. ఉదాహరణగా ద మైండ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మనస్సు, దేవుని ఎట్ట కార్యాలు చేస్తున్నాడు అన్న కార్యాన్ని మన ప్రవక్త గారికి దేవుడు బయలుపరిచాడు. ఒక మీటింగ్కి ప్రవక్తను తీసుకొని పోతున్నారు. ఒక 200 మంది పైన 250 మంది సేవకులు కూడుతున్నారు అక్కడ. ప్రవక్త గారిని తీసుకొని పోయినప్పుడు దేవుని దూత ఆయనతో మాట్లాడి ఆయనతో చెప్తాడు, ఈ మీటింగ్ జరుగుతుంది రేపు, నిన్ను ప్రశ్నించేదానికి నీకు ట్రాప్ ఒకటి పెట్టుండారు. ట్రాప్ అంటే ఏమంటారు, ఒక ఉచ్చు ఒకటి పెట్టుండారు, దానికోసమే నేను ఇక్కడ తీసుకొని వచ్చింది అన్నప్పుడు ఆయన అన్నాడు, అయ్యా మరి నిన్ను నాకు ఉచ్చు పెట్టుంటే నేను ఎందుకు ఇక్కడికి పోవాలని, వెళ్ళిపోతాను నేను, ఐ విల్ క్యాన్సల్ ద మీటింగ్, నేను వెళ్ళిపోతానంటే దేవుడు అన్నాడు, అంటే దూత అన్నాడు, నో పోబాక, నువ్వు ఆ మీటింగ్కి పో, మాట్లాడు, నేను ఉంటాను నీ పక్కలో అన్నాడు. ఎంత గొప్ప కార్యం! దూత పక్కలో ఉండడం అనేది ఎంత గొప్ప కార్యం. నేనుంటాను, నువ్వు అన్నాడు. అయితే ఒకటి, వాళ్ళు ఎక్కడ ఉద్దేశించారో మీటింగ్ పెట్టాలని అక్కడ జరగదు అన్నాడు. ఎక్కడ వాళ్ళు మీటింగ్ పెట్టాలనుకున్నారో అది పెద్ద, ఐ థింక్ ఇది హోటల్ అనుకుంటాను, చాలా పెద్దది, లేకపోతే మీటింగ్ జరిగే స్థలము, మరి నాకు గుర్తులే. అక్కడ ఆ మీటింగ్ జరగదు. వాళ్ళు ఒక దగ్గర పెట్టాలనుకున్న అక్కడ జరగదు, వేరే దగ్గర జరుగుతుంది అని హైలైట్స్ చెప్పేశాడు దూత. జరగబోయే మీటింగ్ ఇదిగో, ఈ మీటింగ్లో ఇక్కడ జరుగుతుందని చెప్పి ఆ మీటింగ్ కూడా చూపించాడు. చూడండి, మీటింగ్ చూపిస్తున్నాడు. ఆ మీటింగ్లో చూసినప్పుడు ఒక బుద్ధిస్ట్, దాన్ని ఏమంటారు, బౌద్ధ మతం యొక్క మాంక్ అంటే వాళ్ళ ఋషి ఆ గుడ్డలు వేసుకొని కాషాయ వస్త్రాలు వేసుకొని ఒక దగ్గర కూర్చోండి చూస్తున్నాడు. అందరు గుర్తుపెట్టుకోలేడు, కొంతమందిని చూస్తున్నాడు. ఓ బుద్ధిస్ట్ మాంక్ కూర్చో ఉన్నాడు, ఫలానా ఆయన అక్కడ కూర్చోన్నాడు, ఫలానా ఆయన అక్కడ కూర్చో ఉన్నాడు. 250 మందిలో అందరూ గుర్తుపెట్టుకోలేరు, కానీ కొంతమంది తెలిసిన వాళ్ళు, ఆయన చూస్తున్నాడు. నేను ఇప్పుడు రమేష్ని చూసినట్టు అది అక్కడ కూర్చో ఉన్నాడు. ఆయన నాకు తెలుసు, ఆయన అట్ట ఆయన చూశాడు కొంతమందిని. చూసిన తర్వాత ఆ మేనేజర్ వస్తున్నాడు, మీటింగ్ ఆర్గనైజ్ చేసే మేనేజర్ గారు వచ్చినప్పుడు, రండి పెద్ద బ్యానర్, మనం పోయి బ్రేక్ఫాస్ట్ చేద్దాం, ఉదయం టిఫిన్కి పోదామని చెప్పి ఆ హోటల్లోనే టిఫిన్కి కూర్చుంటే మెల్లగా మాట్లాడినాడు ప్రవక్త గారు. ఏమన్నాడంటే, ఆయన పేరు చెప్పి, నేను చదువులేనయ్యా, వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, మీరు ఎవరన్నా ఒక చదువుకున్న వ్యక్తిని పెట్టకూడదా, నేను కూర్చొని వింటానంటే వాళ్ళు అన్నారు, ఎవరు చేసేదానికి నువ్వే చేయాలి. మెల్లగా మాట్లాడతా ప్రవక్త అన్నాడు, నువ్వే చేయాలా అని నువ్వు ఎందుకు అంటున్నావు తెలుసా, మీరందరూ కలిపి పెట్టే ఉచ్చిది అన్నాడు. దానివల్లనే నన్ను మార్చమన్నా కానీ నువ్వు మార్చకుండా, లేదు మీరే చేయాలని చెప్పి గుండి భద్ర పగిలిపోయింది ఆ మనిషికి. కానీ ఈయనకట్ట తెలిసింది, ఇది ఇట్స్ అ ట్రాప్ ఫర్ మీ. అయితే ఒకటి చెప్తాను విను,
మీరు ఏ హాల్ అయితే బుక్ చేస్తారో అది మీకు దొరకదు అన్నాడు ఆయన. వాళ్ళు అన్నారు, బ్రదర్ 6 నెలల ముందు మేము బుక్ చేసాం దీన్ని, ఐ డోంట్ కేర్ అన్నాడు. మీ 6 నెలలు కాదు 6 సంవత్సరాలు కాదు, మీకు ఆ హాల్ దొరకదు అన్నాడు. వెంటనే సరే తినేసి అంతా అయిపోయింది, బ్రదర్ మీరు పోండి నేను చెప్పినాడు. మీకు దొరికేది ఇంకొక హాల్, ఏదో రంగు హాల్ అది. ఆ హాల్లో పలానా వరుసలో ఈ బౌద్ధ మత ఋషి కూర్చో ఉంటాడు, పలానా దగ్గర ఒక ఆయన కూర్చుంటాడు, పలానా దగ్గర ఉంటాడు, అందరూ ఆ అరేంజ్మెంట్ చెప్తున్నాడు. ఎట్టట్టే ఎవరెవరు కూర్చో ఉంటారు అని చెప్పేశాడు. ఈయన మేనేజర్కి ఏం అర్థమవుతు, ఇదేందబ్బా ఇది, మనం 6 నెలలకు ముందు కదా దీన్ని బుక్ చేసినామని. సాయంకాలం పోతున్నానే ఆ యొక్క మేనేజర్ పిలిచి, అయ్యా స్మాల్ ఎక్స్క్యూజ్ నేను చెప్పిన, సారీ మీకన్నా ముందు ఈ హాలు ఇంకొక పార్టీ బుక్ చేసేసింది, మేము బిల్లు పోగొట్టినాం, ఇప్పుడు బిల్లు దొరికింది, నిన్న వాళ్ళు ఫోన్ చేశారు మా హాల్ రెడీగా ఉందనేసి. అప్పుడు మాకు అర్థమైంది, అయ్యో మీకన్నా ముందు ఇంకొక పార్టీ బుక్ చేసి ఉండదే. ఏం పర్వాలేదు, మీరు 250 మంది కదా, 300 మంది, మీకు మేము వేరే హాల్ ఒకటి మేము రెడీ చేసేస్తున్నాము, మీరు అక్కడికి పోవాల్సిందే, ఇక మార్చేదానికి లేదనేసినారు. ఆయనకి ఏం అర్థమవుతాయి, ఆయనకి ఎట్టన్నాడు బ్రదర్ బ్యానం ఈ మాటలు. తర్వాత వెంటనే అందరికీ చెప్పి ఆ హాల్ క్యాన్సిల్ అయిపోయింది, ఫలానా హాల్ దగ్గరికి రండి అని చెప్పి, అక్కడే చాలా హాల్స్ ఉన్నాయి. ఇంకొక హాల్లో వచ్చిన తర్వాత బ్రదర్ బ్యానం గారు వచ్చినారు అక్కడికి మీటింగ్కి. ఈ మేనేజర్ గారు వచ్చి అందరిని చూసినాడు, ఎవరు ఎక్కడ కూర్చోండారని. ఎట్టెట్ట బ్రదర్ బ్యానం చెప్పాడు అట్టెట్ట కూర్చోండారు అక్కడ. తర్వాత ఆయన అన్నాడు, ప్రవక్త గారిని ఇంట్రడ్యూస్ చేసేదానికి మునుపు, పరిచయం చేసేదానికి మునుపు, ఈ హాల్ దొరకదని నిన్నే చెప్పేశాడు బ్రదర్ బ్యానం. ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చోంటారని కూడా చెప్పాడు ఆయన. ఆయన యొక్క సిద్ధాంతాలు లేకపోతే డాక్ట్రిన్స్లో మనం ఒకవేళ మనం అర్థం చేసుకోకుండా మనం తప్పుగా అర్థం చేసుకోవచ్చు, కానీ బట్ ఆయన చెప్పే కార్యాలు ఎగ్జాక్ట్గా అట్నే జరుగుతున్నాయి, అట్టనే చెప్తున్నాడు ఆయన అని చెప్పి ఆయన ఒప్పుకోలే ఈయన యొక్క డాక్టర్ని. అయితే ఆయన చెప్పిన ప్రకారమే జరుగుతున్నాయని చెప్పాడు ఆయన. బ్రదర్ బ్యానం అని చెప్పి ఆయన పిలిచిన తర్వాత బ్రదర్ బ్యానం ప్రీచ్ చేశాడు అక్కడ. ఇదే క్రీస్తు యొక్క మనస్సు, క్రీస్తులోని ఈ మనస్సు, దైవత్వంలో ఉన్న మనస్సు ఇది. ఏ విధంగా ఫలానా దగ్గర ఫలానోళ్ళు కూర్చో ఉంటారని ప్రవక్తకి దూత చెప్పాడు, ప్రవక్త చూశాడు దాన్ని ఆ యొక్క ఫంక్షన్ మేనేజర్కి చెప్పాడు. ఆ హోటల్ మేనేజర్ గారు ఈయన్ని పిలిచి ఇట్టట్టుంటుంది, ఈ విధంగా మీరు వేరే హాల్కి పోవాలని ఆయన చెప్పాడు. ప్రవక్త గారు చెప్పిన ప్రకారమే జరిగింది అక్కడ. ఆ ప్రకారమే ఈరోజు కూడా ప్రియులారా, మిమ్మల్ని దేవుడు ఊరికే ఎన్నుకోలే. మీరు ఏమై ఉంటారు, మీరు ఎట్టుంటారు, మీరు క్రీస్తులోని స్థానం ఎక్కడ, ఏ స్థలంలో నువ్వు కూర్చుంటావు దేవుని వాక్యములో నీ యొక్క పొజిషన్ ఏంటి, ఇవన్నీ కూడా దేవుడు జగదుత్పత్తికి మునిపే, భూమికి పునాది వేసేదానికి మునిపే, నీ స్థానము ఇక్కడ, నీ స్థానము వాక్యములో క్రీస్తులో మిమ్మల్ని ఆయన ఏర్పరచుకున్న ప్రకారమే. మీరు ఆ స్థానంలోకి వస్తున్నారు ఇప్పుడు మెల్లగా. కనుకనే వాక్యంలో ఇంకా కార్యం ఉంది, ఏంటంటే దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలుకే జరుగును. దేవుణ్ణి ప్రేమించు వారికంటే ఏదో నోట్తో చెప్పేది కాదు, ప్రభా నేను ప్రేమిస్తాను, ప్రభా నేను ప్రేమిస్తాను అని చెప్పేది కాదు. అది
మీరు నన్ను ప్రేమించిన ఎడల. ఆమేన్. తర్వాత చెప్పండి. దేవుని ప్రేమించు వారికి, అది కదా నేను చెప్పేది. యోహానులోనే ఉంది. దాని ఏమంటుంటే, దేవుని ప్రేమించువారు ఆయన ఆజ్ఞలను కైకొంటారంట. ఆయన ప్రేమించేవారు ఎవరండి? ఆయన ఆజ్ఞలను గైకొనుటే ఆయన ప్రేమించే ప్రేమ. చక్కగా వింటున్నావా? నిన్ను నువ్వు ప్రేమించుకునేది కాదు. బైబిల్లో ఒక వాక్యం ఉంది అంటే లవర్స్ ఆఫ్ ప్లెజర్ అని. వాళ్ళనే ప్రేమించుకుంటారంట, వాళ్ళనే వర్షిప్ చేసుకుంటారు. పోయి అద్దం ముందు నిలబడ్డారంటే అదే వాళ్ళనే ఆరాధన చేసుకునేది. ఏమంటే అరే ఏమి మేకప్లు, ఏమి తలదూడాలు, ఏమి రింగులు, ఏమై కార్యాలు, మీరెవరు చేసేది లేదు అనుకుంటున్నాను నేను. అద్దం ముందు నిలబడుకొని చూసి అయితే ఎట్టటో ఉన్నాం మనం ఈ లోకంలో, ఎట్టటో జీవించాం. టైం అయిపోతూ ఉంది. వస్తాం, వెళ్ళగా తీసుకుని వస్తాను. మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. మీరే ఉపవాసం ఉండి రాలే. వర్తమానం నాకు ఈ ప్రభు అని ఉపవాసం ఉండి దేవుడిని అడిగింది ఎవరు అడిగారా మీరు? లే. మన చండాలమైన బతుకుతున్నాం లోకంలో. బహు దుష్టులుగా, దుర్మార్గులుగా మనం ఉన్నాం. ప్రేమ కలిగిన దేవుడు ఏర్పరచుకునేది అంటే అర్థమైందంటే, నిన్ను ఏర్పరచుకున్నాను, నేను ఏర్పరచుకోలేదు, నిన్ను ఏర్పరచుకున్నాను, నేను ఏర్పరచుకోలేదు, మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, ఈమెను నేను ఏర్పరచుకోలేదు. అట్ట కాదు దేవుడు చేసింది. అట్ట కాదు, ఆదం కాదు. ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళని ఆయన ఏర్పరచుకున్నాడు, ఇష్టం లేని వాళ్ళని తోసేసాడని కాదు అర్థం. ఏర్పరచుకునింది నీ పై డొప్పాన కాదు. డొప్పనో అర్థమైందా లేదా? ఈ పైన ఈ సీసాన కాదు. ఒక దగ్గర ఈ సీసానే బాటిల్ అంటున్నాడు ప్రవక్త గారు. బాటిల్ అంటే ఏంటో కాదు, ఈ పై రూపు. ఈ పై రూపును కాదు. ఏముందండి, ఈ చర్మాన్ని అంతా బీకేస్తే అందరికి ఒకే రకంగా ఉంటారు. అర్థమవులే? ఇదంతా చర్మాన్ని పీకేస్తే చెప్తాండా. అదే చెప్పడం. కేవలం స్కిన్ ఎత్తేస్తేనే చాలు, తోలు బీకేస్తేనే చాలు, అందరూ ఒకే రకంగా ఉంటారు. కాబట్టి నీకు మంచి తోలు ఇచ్చినాడని నువ్వు విర్రవెక్కకూడదు. నువ్వు దాన్ని పీకేస్తే అందరూ ఒకే రకమైన స్కెలిటన్సే. స్కెలిటన్ అంటే అర్థం ఏంటి? అస్థి పంజరం. కాబట్టి ఈ రూపును కాదు దేవుడు ఏర్పరచుకునింది. ఒక పాట ఒకటి ఉంది, అందగాడివైనా చక్కని. ఆ పాట వింటుంటాను అప్పుడప్పుడు. నిజమే కదా, అందగాడివైనా, నువ్వు మాటకారివైనా, వేటగాడివైనా, బికారివైనా, ఏదో చెప్తారులేండి ఆయన. నాట్ దిస్ అవుటర్ బాడీ. జ్ఞాపకంలో పెట్టుకోండి. అయ్యో నాకు అందం లేదని మీరు అనుకోబాకండి. మీ పై అందాన్ని కాదు దేవుడు చూసేది. ఇంకొకటి, మీరు పైన కానీ అందంగా ఉన్నారంటే నీకు డేంజర్ ఎక్కువ అని కూడా అర్థం చేసుకోవాలా. ఏమంటే ఎక్కువ అందగత్తెలు చాలా డేంజర్ వాళ్ళది. చాలా డేంజర్ అయిన ఒక జీవితం. అందం లేకపోతే హ్యాపీ. దానికైనా నాకు అందం లేదని అట్టంటుంటాను అనుకోను, అట్టనబాకండి.
సరే, దాన్ని వదిలిపెడదాం. ఇక్కడ మనం చూస్తున్నాము, ప్రీడెస్టినేషన్ అనేది దేవుడు ఏర్పరచుకునేది పైనున్న ఈ యొక్క శరీరాన్ని కాదు. పై శరీరాన్ని కాదు ఆయన ఏర్పరచుకున్నది. హల్లెలూయా. నీ శరీరం లోపల అంతరాత్మ అనేది ఒకటి ఉంది. చాలా సమయంలో దీన్ని విపులించి చెప్పలేరు. ఒక కాంప్లికేటెడ్ అయిన ఒక కార్యం ఇది. 3 సెగ్మెంట్స్గా చెప్తున్నాడు ప్రవక్త: అంతరాత్మ, ఆత్మ, శరీరం. మళ్ళా అంతరాత్మనే ప్రవక్త గారు ఏమంటున్నాడంటే సోల్, దాన్ని అంతరాత్మ అన్నాడు. సోల్నే మళ్ళా ప్రవక్త గారు ఏమన్నాడంటే జీన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క జన్యువు. ఏంటి జన్యువు అంటే? ఎ పార్ట్ ఆఫ్ గాడ్, దేవునిలో ఒక భాగం. అది నీలో ఒక భాగం. నువ్వు కానీ దేవుని వల్ల ఏర్పరచబడిన వాడు ఉంటే దేవుని యొక్క భాగం ఒకటి ఉంది నీలో. దాన్నే సీడ్ ఆఫ్ గాడ్ అన్నాడు, దేవుని యొక్క విత్తనము అన్నాడు. దానికే ఈ దేవుని యొక్క విత్తనము కలిగిన వారు, కలగని వారు, విత్తనము లేనోడు కూడా ఏం చేస్తాడంటే వాడు కూడా సేవ చేస్తాడు, వాడు కూడా ప్రసంగాలు చేస్తాడు, వాడు కూడా అన్నీ చేస్తాడు. కాబట్టి ఎవరిలో విత్తనం ఉంది, ఎవరిది విత్తనం లేదనేది మెల్లగా ప్రత్యక్షమవుతుంది. చర్చికి వచ్చిన వాళ్ళకి అందరికీ విత్తనం ఉంటుంది అని చెప్పేదానికిలే, లేకపోతే మనము చెప్పేదానికిలే నీలో ఉంది నీలో లేదని. దట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. నిజంగా నీలో విత్తనంగా ఉండిందంటే నువ్వు ఏం చేస్తావో ఎన్ని బైబిల్లో ఉన్నాయి అవి చేస్తావు. నువ్వు నీలో దేవుని యొక్క విత్తనం కానీ జగదుత్పత్తికి మునిపే దేవుడు కానీ పెట్టి ఉన్నాడంటే మొట్టమొదటి ఒక కార్యానికి వస్తావు నువ్వు. ఆ మొట్టమొదటి ఒక కార్యం ఏంటంటే బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. క్రొత్తగా జన్మించే ఆ అనుభవంలోకి వస్తావు నువ్వు. మొట్టమొదటి జరగాలది. కాబట్టే నేను చెప్పాను, ఈ క్రొత్తగా జన్మిస్తున్న బోర్న్ అగైన్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. క్రొత్తగా జన్మిస్తున్న ఈ యొక్క కొత్తగా జన్మిస్తున్న, కొత్తగా పుట్టుతున్న వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవి లేకుండానే వర్తమానం చెప్పినట్టు మీరు ఏం చేసుకోవచ్చు? వేషం వేసుకోవచ్చు. దీనికి బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అవసరంలే. క్రొత్తగా జన్మించే అవసరం ఈ యొక్క ఇవన్నీ అవసరంలే. వింటున్నారా? అర్థం చేసుకోండి. ఈ క్రొత్తగా జన్మిస్తున్న ఈ కార్యాన్ని గురించే యోహాను సువార్త 3వ అధ్యాయంలో మాట్లాడినాడు. నికోదేము అన్న ఒక టీచర్, ఒక ఆయన, 1వ అధ్యాయం 3వ వచనం. జాన్: అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఆమేన్. జాగ్రత్తగా ఉండండి, చాలాసేపు తీసుకోలేను నేను. క్రొత్తగా నువ్వు జన్మిస్తేనే ఆమేన్ దేవుని రాజ్యాన్ని నువ్వు చూడగలవు. దీన్నే మన ప్రవక్త గారు దానికి బ్యూటిఫుల్ అయిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. దేవుని రాజ్యాన్ని చూడగలవంటే దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకోగలవు, లేకపోతే నీకు అర్థమవదు. దేవుని రాజ్యం వాక్యము అర్థమవ్వదు. వాక్యం నీకు అర్థం అవ్వాలంటే ఆయనలో నువ్వు పుట్టాలా, ఆయనలో నువ్వు జన్మించాలా. అందరూ జన్మించలేరు. అందరికీ పుట్టుక రాదు. ఇది కొత్త పుట్టుక. నీ పాత పుట్టుక చెడిపోయింది. స్త్రీ గర్భంలో పుట్టాం మనం. స్త్రీ ద్వారా పుట్టిన ఏ నరుడు కూడా
వాడు ఆయాసము దుఃఖం కలిగిన వాడే, వాడు ఆయుష్కాలం తక్కువే, పాప శరీరంలో పడుతున్నాడు. సెక్షువల్ బర్త్, లైంగిక సంబంధమైన ఈ సంబంధంతో పుట్టినవాడు. ఇది జన్మ శరీరం. ఇది ఎప్పుడు చూడు పాప కార్యాలు, ఆలోచనలు బాగలే, మన థింకింగ్ బాగలే. క్వశ్చన్ అడుగుతాను, మీరు ఎవరు చేతులు ఎత్తబాకండి. నాకు చెడ్డ తలంపులే రావు బ్రదర్ అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఇక్కడ? మీరే నవ్వుకుంటున్నారు. నాకు చెడ్డ తలంపులే రావు, నేను పరిశుద్ధుని పరిశుద్ధరాలుని, నాకు ఈ విధమైన తలంపులే లేవు. మీకుండదో లేదు కానీ నాకు మాత్రం వస్తాయండి. ప్రతిరోజు నేను వాటిని కడగతానే ఉండాలి. దాన్నే ద గ్రేట్ అపాసల్ పాల్, అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, ప్రతిరోజు నేను చనిపోతున్నాను అన్నాడు. ఎందుకు ప్రతిరోజు చనిపోవాలని చెప్పినాడు ఆయన? ద థాట్స్. కాబట్టి అయ్యో, ఒక ఆమె నాకు ఫోన్ చేసింది, పాస్టర్ గారు నాకు చెడ్డ తలంపులు వస్తున్నాయి అయ్యా అని ఏడ్చింది నాతో. నేను అట్లాంటి దాన్ని కాదు, నేను అర్థం చేసుకున్నాను ఏం చెప్తుందని నాకు అర్థమైంది ఫోన్లో మాట్లాడి చెప్పి, ఈ తలంపులు నన్ను భలే వేధిస్తున్నది అయ్యా, నాకు ఈ తలంపులు రాకూడదయ్యా, నేను అట్లాంటి దాన్ని కాదయ్యా. నువ్వు అట్లాంటి దాన్ని ఎవరు చెప్పిందన్నా? అవి ఏమనిందంటే, నాకు వస్తున్నాయి అని చెప్పింది. నాకు కూడా వస్తున్నాయి పోమ్మా అన్న. టక్కి నిలిపేసింది, వెంటనే ఆపేసింది. ఏమన్నారని? నీకు మాత్రమే కాదు, లోకం వాళ్ళందరికీ వస్తాయి. అది నీ తలంపు కాదది. ఈ శరీరంలో నువ్వు ఉన్నావు గనక అపవాదికి ఒక యాక్సెస్ అంటారు. యాక్సెస్ అంటే నీ లోపలికి నీ యొక్క తలంపు లోపలికి వచ్చే ఒక దారి వాడికి తెలుసు. వాడికి హి గాట్ అన్ యాక్సెస్. లోపల దూరతాడు వాడు, దూరే ఒక అవకాశం వాడికి ఉంది. టక్కున ఒకటి వేస్తాడు. అది అట్టంటుగా రాయి పెట్టి కొట్టినట్టు. ఊరికే పోయే వాళ్ళని రాయి కొడతారు, రాళ్ళతో కొడుతుంటారు పిల్లలు కొంతమంది. అట్ట వాడేం చేస్తాడు, రాళ్ళు పెట్టుకొని కొట్టేది కానీ తలంపులు పెట్టుకొని కొడుతుంటాడు ఆలోచనలు. దాన్నే ప్రవక్త గారు ఏమన్నాడంటే, దానిపైన గూడు కట్టబాక అన్నాడు. చేర్చి గూడు కట్టబాక. వెంటనే దాన్ని ఇది నాది కాదని చెప్పు. ఇంకా ఎక్కువగా తొందర వస్తుందా, ప్రభు అని రక్తం పెట్టి కడిగి దీన్ని. ఎన్నిసార్లైనా అడగచ్చు నువ్వు దేవుణ్ణి, ఎన్నిసార్లైనా అడగచ్చు దేవుణ్ణి. దేవుడు విసిగించుకోడు. నువ్వు ఊరికే దేవుణ్ణి అడుగుతూ ఉంటే, తరచూ దేవుని దగ్గర పోతున్నావంటే దేవుడు కోపపడడు. నీవు ఆ విధంగా దేవుని దగ్గర పోయేదాని వల్ల దేవుడు విసిగించుకోడు. డిఎల్ మూడీ మహా గొప్ప ప్రసంగికుడు ఆయన. ఆయన యొక్క కార్యాలు కొన్ని చదువుతూ ఉండే నేను. ఆయన ఒక మాట అన్నాడు, డోంట్ థింక్ దట్ యు ఆర్ ట్రబులింగ్ గాడ్. నువ్వు ఎక్కువగా దేవుణ్ణి, దాన్ని ఏమంటారు ట్రబులింగ్ అంటే, తొందరిస్తున్నావు అని అనుకోబాక. జాగ్రత్తగా వినండి, మీరు ఎవరికైనా మీ పనికి వస్తుంది మీకు. నువ్వు ఎక్కువ దేవుని తొందరిస్తున్నావని అనుకోబాక. నువ్వు దేవుని దగ్గర రాకపోతేనే ఆయనకి నువ్వు తొందర ఇచ్చేదన్నాడు. అర్థమవలే? అర్థమైందా లేదా? అర్థమవలే మీకు? ఆయన దగ్గరికి నువ్వు రాకపోతేనే, అనగా ఆయన దగ్గర నువ్వు ప్రార్థించకపోతేనే, తరచు నువ్వు దేవుని దగ్గర పోయి దేవునితో మాట్లాడకపోతేనే ఆయనకు నువ్వు ఇచ్చే ట్రబులింగ్ ఏమంటే, అప్పుడు ఆయన కష్టపడతాడంట. ఎందుకు నా బిడ్డ నా దగ్గరికి రాలేదు, నా కుమార్తె నా దగ్గరికి ఎందుకు రాలే, ఎందుకు అడగలే? ద వే ట్రబులింగ్ గాడ్ ఈస్ నాట్ కమింగ్ టు హిమ్. ఆయనకి నువ్వు తొందర ఇచ్చేది ఎప్పుడంటే, నువ్వు ఆయన దగ్గరికి రాకుండా ఉంటేనే. అప్పుడు దేవుడు అనుకుంటాడు, ఈ అమ్మాయి నా దగ్గరికి రానంటుంది. అది ట్రబుల్ చేసేది. 10 సార్లు కాదు, 20 సార్లు కూడా పోండి దేవుని దగ్గరికి.
సెక్స్ క్వీన్ ఒకటి పోతుంటుంది రోడ్లో, దాన్ని చూసినప్పుడు నీ మనసు నిజంగానే ఒక రకంగా అయిపోద్ది. అవుద్దా అవుద్ది. టక్కన యవనస్తులు ఏం చేయాలా? ప్రభువా, ఈ సైతాన్ నా ముందు పోతుంది, కడుగు నన్ను. దట్ ఈస్ వాషింగ్ ఆఫ్ ద వాటర్స్ ఆఫ్ ద వరల్డ్. వాక్యము ద్వారా ఉతక స్నానం అదే. నువ్వు దేవుణ్ణి అడగొచ్చు, వాష్ మై థాట్స్ లార్డ్, నా తలంపుల్ని క్షమించండి, నా తలంపుల్ని కడగండి ప్రభువా. పురుషులుగా కాదు, ఆడవాళ్ళకు కూడా అంతే. ఏదోదో తలంపులు వస్తాయి. నీవు ఈ శరీరంలో ఉండేంత వరకు ఈ పోరాటం ఉంటుంది. వింటున్నారా? నిన్ను తీసుకుపోయి మట్టిలో పూడ్చిపెట్టేంత వరకు ఉంటుంది. అయితే నేనంద భిన్న మందు తాగి చచ్చిపోతాను అని చెప్పాక. భిన్న అంటే త్వరగానే అర్థం. నా ఈ థాట్స్ ఉంటాయి నీకు, బికాస్ యు బోర్న్ బై దిస్. లైంగిక కార్యం ద్వారా పుట్టిన శరీరం ఇది. దానివల్లనే రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు. ఈ శరీరం పరలోకం పోలేదు. ఇది ఆర్ క్యాచింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్? ఈ శరీరము పరలోకం పోదు. రక్త మాంసములు పరలోక రాజ్యమును చేరలేవు, స్వతంత్రించుకోలేవు. కనుకనే మనం చచ్చిపోతున్నాం. నీ కాలం అయిపోతున్నానే నువ్వు చనిపోతున్నావు. నీకేదో కొన్ని మాటలు చెప్పి, పాస్టర్ గారు ఈ థాట్, ఇంకో థాట్ వస్తుంది. ఒక మెథడిస్ట్ పాస్టర్ గారు ఒక బోర్డు రాసి పెట్టాడు చర్చ్ బయట, వెస్లియన్ చర్చ్ అనమాట. ఏం బోర్డు రాసి పెట్టాడంటే, బోర్డు ఒక ప్రకటన పలక. ఆ ప్రకటన పలకలో బయట ఏం పెట్టాడంటే, దయచేసి నీ భూస్థాపన కార్యం అప్పుడు నన్ను అబద్ధము ప్రసంగం చేయని బాక అని రాసి పెట్టాడు. అంతే. అర్థమైందో లేదు మీకు? డోంట్ మేక్ మీ టు ప్రీచ్ లైస్ అట్ ద ఫ్యూనరల్ ఆఫ్ యువర్ సర్వీస్. నీ ఫ్యూనరల్ సర్వీస్ అప్పుడు, నీ భూస్థాపన కార్యంలో నన్ను అబద్ధము ప్రసంగం చేయని బాక అని చెప్పి రాసి పెట్టాడు. కొత్త పాస్టర్ ఆయన ఆ చర్చికి. డీకెన్ బోర్డు అంతా కూర్చి పాస్టర్ని పిలిచినారు. పాస్టర్ గారు ఏంది అట్లా రాసి పెట్టారు బయట అని. అవును నిజమేనా ఆయన? వాడోడు తాగి తందనాలాడి అట్టంటే జీవించి చచ్చిపోతే నేను వచ్చి అక్కడ చెప్పాలా, పరిశుద్ధుడు మహాపరిశుద్ధుడు చనిపోయినాడు, అబ్రహాము రొమ్మున ఆనుకోని ఉన్నాడని అబద్ధాలు చెప్పాలి కదా. నేను అక్కడ వచ్చి నేను చెప్పగలను, ఈ తాగుపోతాడు సచ్చినాడు పోనేని, ఈ పాపి సచ్చినాడని అట్లా చెప్పేదనుకుందా? నేను చెప్పలేను కదా. దానికే నువ్వు బాగా జీవించి చచ్చిపో, నేను మంచి ప్రసంగం చేస్తాను. నువ్వు పాపిగా చచ్చినావంటే నన్ను అబద్ధ ప్రసంగం చేయిస్తావు నువ్వు. ఏ పాస్టర్ అయినా అంతే. చర్చిలో కానీ వాడు ఎట్టంటే చచ్చిపోయినా కానీ, పాస్టర్ గారు చచ్చిపోయినాడంటే మా నాన్నగారు మీరే భూస్థాపన చేయాలని చెప్తారు. నేను పాస్టర్ గారు అక్కడికి వచ్చి ఏమని చెప్పాలి? అక్కడ చాలా సంతోషం పాపి చచ్చినాడని చెప్తాడా ఏంటి? చెప్తాడండి. భూస్థాపన కార్యంలోనూ చెప్పడు, ప్రార్థన కుడికిలోనూ చెప్పడు. నేను ఒకటి నేర్చుకున్నా ఈ మాది రోజులను భూస్థాపన చేసేవాడు ఏమీ మాట్లాడను, వాని గురించే మాట్లాడను, ఏమీ మాట్లాడను. మంచిది చెప్పను, చెడ్డది చెప్పను. వాడు చెప్పినాను పలానా రోజు పుట్టినాడు, నేను చచ్చిపోయినాడు, ఫినిష్డ్, అంతే. అతను పరలోకం పోతాడా లేదా నాకు తెలీదు, నన్ను అడగబాకండి. ఓ రక్షణ పొంది ఉంటే పోతాడు, రక్షణ పొందకపోతే పోడు. పాస్టర్ని అడగకూడదు, మా నాయన పోతాడా అండి, నాకేం తెలుసు ఆయన పోతాడా పోడా అని. ఒకసారి ఒక సమాతోటకు పోయినా, అనుభూతి ఒక ఆయన నన్ను పిలుచుకొని పోయినాడు. పాస్టర్ గారు రండి రండి, నా భార్య సమాతోట చూసి వద్దామని. మా అమ్మ, మా నాన్న, మా అబ్బాయి అందరూ అక్కడే పెట్టాం. మీకు తెలుసు కదా, మా అబ్బాయి చనిపోయాడు చిన్న వయసులోనే, 33 సంవత్సరాల్లో. ఓకే, వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. నేను పోయి ఆయన పోయి స్ట్రాంగ్గా ఒక ప్రార్థన చేయండి అన్నాడు.
ఎందుకు ఆమె లోపల నుంచి లేపేదానికి అన్నా. ఏమంటే సమాధి దగ్గర పోయి ఆమె ఎప్పుడో చచ్చిపోయింది ఆమె. నేనే దగ్గర పోయి స్ట్రాంగ్గా ప్రార్థన చేసేది. చచ్చిపోయిన వాళ్ళకి సమాధి తోటలంతా ప్రార్థన చేసేదాన్ని. ఏమీ లేదండి అని చెప్పిన. ఆయన ఒక ప్రార్థన చేయండి అన్నాడు. నేను చేయను అని చెప్పిన. వాళ్ళు ఎక్కడ ఉన్నారు మట్టికి మట్టి అయిపోతే? నిజమా కాదండి? నిజమా కాదా? ఈ యొక్క దేహంలో ఉండేటప్పుడే నీలో నువ్వు చచ్చిపోయేదానికి మునిపే నీవు క్రొత్త జన్మలోకి రావాలి. దట్స్ ద బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. క్రొత్త జన్మ యొక్క అనుభవం నీలో రావాలంటే ఇక్కడ దేవుని యొక్క మహాపెద్ద కృప ఉంది. హల్లెలూయా. ఉదాహరణగా దాన్ని ఏమంటారు? చెట్లు పెడతాను, దాన్ని ఏమంటారు? కుండేనా? ఆ చెట్లు పెట్టే కుండి తీసుకొచ్చారు. బాగా రంగు కొట్టి ఉండదు, రంగులు తీసుకొచ్చి పెడతారు. మంచి మట్టి వేశారు, మంచి ఎరువు వేశారు, అంతా వేశారు, అంతా పెట్టి దినము నీళ్లు పోస్తున్నారు. దాంట్లో ఏమీ రాదు. దాంట్లో ఎందుకు రాదు? దాంట్లో పెట్టాల్సిన విత్తనము పెట్టలే. విత్తనాలు పెట్టాలా? పెట్టలేదు, నాటలేదు, ఏదో ఒకటి అండి. దాని లోపల పెట్టాలా, భూమి లోపల పెడితే నీళ్ళు పోస్తే అది మొలకెత్తుకొని వస్తుంది బయటికి. కరెక్ట్? ఏ విత్తనం అయితే నాటుతావో అదే వస్తుంది. ఇప్పుడు విత్తనాన్ని నాటింది నీవు కాదు. జగదుత్పత్తికి మునిపే దేవుడు నీలో తన యొక్క బీజము అన్నా, తన విత్తనం అన్నా, తన యొక్క దాని మన జన్యువు అన్న విత్తనాన్ని నీలో పెట్టాడు ఆయన. ఆ 10 minutes 10 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. నేను కంటిన్యూషన్ రేపు చూద్దాం. వింటున్నారా? హల్లెలూయా. కాబట్టి ఎంత పాపిగా ఉండు నీవు, అది పై డొప్ప చేసేది. అది నీలో క్రొత్త జన్మ కానీ జరగకపోయిందంటే జాగ్రత్తగా వినండి. ఈ పై డొప్ప, ఈ శరీరము ఎన్ని మంచి కార్యాలు చేసినా దట్ ఈస్ నథింగ్. ఏ ప్రయోజనం లేదు దానివల్ల. ఏమంటే ఇది చేసింది దాన్ని. ఏమి ఋషులు చేయడం లేదా? మొహమ్మదీయులు చేయడం లేదా? బౌద్ధులు చేయడం లేదా? వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎంతోమంది చేస్తున్నారు, మంచి మంచి కార్యాలు చేస్తున్నారు. అది ప్రయోజనం లేని కార్యం. నీలో క్రొత్త జన్మ ఎందుకు కలుగుతుందంటే నీ లోపల దేవుడు తన బీజమును పెట్టాడు. ఆయన నా వాక్యాన్ని మీరు విన్నప్పుడు, వాక్యము మీ పైన పడినప్పుడు, లేకపోతే వాక్య వెలుగు మీ పైన పడినప్పుడు, హల్లెలూయా, నీలో నీ పాపపు శరీరంలో నీలో పెట్టిన యొక్క విత్తనం అనేది నిశ్చయముగానే ఏ సమయంలో అది మొలకెత్తాలని దేవుడు, నువ్వు వాక్యం వినే విధంగా దేవుడు చేస్తాడు. ఆ వాక్యము పైన వెలుగు, ఆ వాక్యము పైన దాని ఏమంటారు, దాని ప్రభావము లోపల ఉన్న ఆ యొక్క విత్తనం పైన ఎప్పుడైతే ఆ యొక్క వెలుగు పడుతుందో, నీకు తెలియకుండానే దేవుడు జగదుత్పత్తికి ముందే పెట్టేశాడు కదా ఆ యొక్క విత్తనం, అది మొలకెత్తది. అది దట్స్ ద బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. వాక్యాన్ని వినుట ద్వారా, వాక్యాన్ని అంగీకరించడం ద్వారా, నీలో వాక్యం ఉంటేనే వాక్యానికి ప్రత్యుత్తరం ఇస్తావు. వాక్యం నీలో ఉంటేనే వాక్యాన్ని అంగీకరించి మళ్ళా నువ్వు జన్మిస్తావు. వాక్యం మన బీజం నీలో ఉంటేనే వర్తమానం నీకు అర్థమవుద్ది. లేకపోతే ఖచ్చితంగా వర్తమానానికి రానే రావు. ఏదో ఒక చర్చిలో కూర్చుంటావు, ఎక్కడో కూర్చుంటావు. ఈ కాలంలో దేవుడు తన వర్తమానాన్ని, తన వాక్యాన్ని ఇచ్చిన దాని వల్లనే
దేవుని బిడ్డలు ఎవరు, దేవుని బీజం ఎవరు, వాళ్ళని దేవుడు వేరుపరుస్తున్నాడు. నీకు తెలియకుండానే దేవుడు చేసిన కార్యం ఇది. దేవుని కృప, అదే కృప, దయ, ప్రేమ జగదుత్పత్తికి మునిపే దేవుడు చేసిన కార్యం ఇది. చర్చికి వచ్చి దాంతో ఆగిపోబాకండి. నేను చర్చికి వచ్చినాను, నాకు మంచి పాస్టర్, మంచి చర్చి. నో 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 నో. ఇక్కడనే నీ యొక్క జీవితం అనేది ప్రారంభమయ్యేది. నువ్వు ఆయనలో పుట్టాలి. స్త్రీ గర్భంలో పుట్టావు, అది చావు. ఇప్పుడు దేవునిలో పుట్టాలి. దాని బట్టి అక్షయ బీజం వల్ల, దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ రహస్యాలన్నీ కూడా పార్ట్గా వాళ్ళు సంఘశాఖలో ప్రసంగం చేశారు. ఈరోజు మనకి దీని యొక్క కంప్లీషన్, సంపూర్ణత, హల్లెలూయా, ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము, దైవత్వంలో ఉన్న ప్రణాళికను అర్థం చేసుకునే విధంగా నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. నువ్వు నిజంగానే దేవునిలో పుట్టినవాడివైతే లోక కార్యాలను వదిలిపెడతావు. పుట్టిన బిడ్డను ఏం చేయాలండి? బిడ్డ పుట్టిన తర్వాత లేబర్ వార్డులో బిడ్డ పుడుతుంది, లేకపోతే ఇంట్లో పుడుతుంది, ఎట్టన్నా ఉండండి. బిడ్డ పుట్టిన తర్వాత ఇదేం చేస్తారంటే వాళ్ళు బిడ్డని కడగతారు. కల్మషం అంతా ఉంటుంది బిడ్డ పైన. వాష్ చేసి శుభ్రం చేస్తారు, క్లీన్ చేసి డాక్టర్ తీసుకొని వస్తుంది బిడ్డని. లేబర్ వార్డులు అంతే, తీసుకొచ్చి ఇదిగమ్మా మీ బిడ్డ అని. అంతే. నువ్వు కూడా దేవుని యొక్క వాక్యం దగ్గర పుట్టిన తర్వాత వాక్య ఉతక స్నానం జరగాలి అక్కడ. అది వాక్య ఉతక స్నానం అంటే. నీ లైఫ్ కడగబడాలా, నీ జీవితం కడగబడాలా, నీ మనసు కడగబడాలా, నీ హ్యాబిట్స్ కడగబడాలా, నీ లైఫ్ కడగబడాలా, నీ పాపం కడగబడాలా, నీ తలంపులు కడగబడాలా. పుట్టిన తర్వాత జరిగే కార్యాలు ఇవి. తర్వాత మెల్లగా పాలు ఇస్తారు, నర్సింగ్. పాలు తాగుతారు బిడ్డలు. కొంతకాలమే పాలు కూడా. ఇప్పుడు రోజుల్లో అంటున్న 6 నెలలు ఇస్తే చాలంట బిడ్డలకి. దాని తర్వాత పాలు ఇవ్వకూడదంట. కొందరు ఎవరు అంటే 5 సంవత్సరాలుగా తాగుతానే ఉంటాడు వాడు, వీక్ ఫెలో. 5 సంవత్సరాలు పాలు తాగితే వాడికి ఏముంటుంది? ఒరి ఎద్దు మాదిరి ఉండవు కదరా అంటారు. వాడు అట్టే అలవాటు చేసుకుంటాడు, మమ్మీ మమ్మీ మమ్మీ. చాచా 6 నెలలు అయిన తర్వాత ఏమి ఇవ్వాలా? స్ట్రాంగ్ ఫుడ్ ఇవ్వాలా, మంచి బలమైన ఆహారం ఇవ్వాలా. ఈ కాలానికి వాళ్ళు తిన్న ఆహారం కాదు మనం తినేది. మనం తినే ఆహారం మన పైకి తీసుకొని పోయే ఆహారం ఇది. బాడీ చేంజ్ని తీసుకొని వచ్చే ఆహారం ఇది. మన లైఫ్ని మార్చే ఆహారం ఇది. ఇదే చివరి కాలపు వర్తమానం. అర్థమైందా? కాబట్టి నా ప్రియ సోదరి సోదరుడా, ఇంకనూ మీ జీవితంలో దేవుణ్ణి మీరు అంగీకరించకపోతే, నేను అందరికీ చెప్పడం, దేవుణ్ణి నీ యొక్క జీవితంలో అంగీకరించకపోయి నీ జీవితం అనేది ఇంకా పాపపు కార్యంలోనే ఉండింది అనుకోండి, మాట్లాడుతున్న కార్యంలో నీ హృదయానికి సూటిగా వచ్చి నిలబడ్డాయంటే అది దేవుడు నీతో మాట్లాడుతున్నాడని అర్థం. వాక్యము నీకు అర్థమైందంటే దేవుడు నీ తలుపు దగ్గర తడుతున్నాడని అర్థం. నా కుమార్తె, నా కుమారుడా, ఆమేన్. ఈ సమయంలో నువ్వే చేయాల్సిన కార్యం, నీలో ఉన్న బీజము, నీలో ఉన్న వాక్యము, నీలో ఆయన పెట్టిన ఆ విత్తనం అనేది అది తెరస్తుంది తలుపుని. నువ్వు తెరవలేవు కాబట్టే బీజమును కూడా ఆయనే పెట్టాడు. అది తెరిచినప్పుడు ఆయన రమ్మని చెప్పాలి. రా ప్రభువా, నా లోపలికి రా నాయనా, నాకు ఒక జన్మను కలిగిచ్చేయి, నీ వాక్యానుసారంగా నేను పుట్టే కృపని మీరు నాకు దయచేయండి. ఒకవేళ మీరు కానీ పుట్టిగానే ఉన్నారంటే సెకండ్ స్టేజ్కి పోవాలి. వాక్య ఉతక స్నానం, కడగబడాలి. అలవాట్లు, శాస్త్రులు, క్రియలు, నేర్చుకున్న కార్యాలు, ఆమేన్, ఇవన్నీ కడగబడాలి. నీ యొక్క జీవితం అనేది, నీ అంతరాత్మ జరిగిన ఈ కార్యం అనేది నీ ఆత్మలో ఉన్న కార్యాలని కంట్రోల్ చేస్తుంది. నీ ఆత్మ నీ యొక్క వాక్య కంట్రోల్కి వచ్చినప్పుడు నీ శరీరము ఆ వాక్య కంట్రోల్కి పోద్ది. హల్లెలూయా. లోపల నిన్ను పరిపాలించేది ఏంటంటే దేవుని వాక్యమే. ఆ వాక్యాన్ని అంగీకరించినప్పుడు నేను మాట్లాడుతున్న మాటలే ఆత్మయు జీవమై ఉన్నవి. అప్పుడు దేవుని
ఆత్మ, దేవుని జీవం అనేది నీ లోపలికి వస్తుంది. నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడు అవుతావు. మెల్లగా ఎదగతావు. పోరాటాలు ఉంటాయి, మైండ్లో పోరాటాలు ఉంటాయి. అన్నిటి దేవుడు జయించుకునేదానికి, నిన్ను సంపాదించుకునేదానికి సిలువ మోసాడు ఆయన. నిన్ను ప్రేమించిన దానివల్లనే రక్తం కార్చాడు ఆయన. నీకు జీవాన్ని ఇచ్చేదానికే తన జీవాన్ని ఇచ్చినాడు ఆయన. దట్స్ అ గ్రేట్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహా గొప్ప ప్రేమది. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. దాన్ని జ్ఞాపకపరచుకోండి అని చెప్పేవాళ్ళు ఎంతమంది? మీరు నిలబడండి. నన్ను జ్ఞాపకపరచుకోండి ప్రార్థనలోని. జస్ట్ ఐమ్ ఆస్కింగ్ యూ. నా పైన కనికరించు ప్రభువా. ఒకవేళ నీవు కానీ మరలా క్రొత్త జన్మ నీలో జరగకపోతే, కొత్తగా నువ్వు జన్మించకపోతే, కొత్తగా నువ్వు పుట్టకపోతే ప్రియులారా, ఇట్స్ అ మస్ట్ అన్నాడు మన ప్రవక్త. జరిగే తీరాలిదన్నాడు. చర్చికి వస్తే మాత్రం సరిపోదు. ఆమెన్. పాటలు పాడితే సరిపోదు. నువ్వు మంచిగా డ్రెస్ చేసుకుంటే సరిపోదు. చాలదు ఇది. నీలో పెట్టిన దేవుని యొక్క వాక్యము. మరలా నువ్వు చనిపోవాలి అక్కడ సిలువ దగ్గర. యు మస్ట్ డై. నీ పాత జీవితం అనేది మరణించిపోవాలి. వాక్య జీవితం అనేది నీలో పుట్టాలి. ఆమేన్. నన్ను జ్ఞాపకపరచుకోండి ప్రభు అన్నవాళ్ళు మీ చేతులు పైకి ఎత్తండి. ఓ కృపగలిగిన మా తండ్రి, ఇదిగో నాయన అనేకులు చేతులు ఎత్తారు ప్రభు. మీరు వాళ్ళతో మాట్లాడినారని నమ్ముతున్నాను. ఓ మా పాపాలు క్షమించండి నాయన. మా అపనమ్మకాలను క్షమించండి. మా అలవాట్లను క్షమించండి. మా హ్యాబిట్స్ను క్షమించండి ప్రభు. మా హృదయంలోకి రాండి నాయన. నీవు లేని జీవితం అనేది శిథిలము ప్రభు. మీరు మమ్మల్ని ముందుగానే ఏర్పరచుకున్నాను మేము నమ్ముతున్నాం. అందరు బట్టే ప్రభు ఒక ఆకర్షణమాల పెట్టారు. మీరు నీ వాక్యానికి ఒక ఆకర్షణమాల ఇచ్చారు నాయన. నీ వాక్య స్వరమును వినుటకు మీరు మాకు సహాయం దయచేశారు. ఎవరైతే నిజమైన ఆకలి దప్పిక కలిగిన వారై ఉంటారో వాళ్ళని తృప్తిపరచండి. వాళ్ళ అంతరాత్మలోకి మీరు పోండి ప్రభువా. క్రియ జరిపించండి నాయన. కొత్తగా జన్మించే జన్మ వాళ్ళకి దయచేయండి. మీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి, నడిపించండి, కృప చూపించండి. నీకే స్తుతి ఘనత మహిమ కలిగినగాక. ఈ అనుభవాన్ని అపవాది ఆపలేడు ప్రభువా. ఎవరు ఆపలేరు నాయన. ఇది నీకు నీ బిడ్డలకున్న సంబంధం. ఇది చివరి కాలంలో రాకడకి దగ్గరగా ఉండే సమయంలో ఆశీర్వదించి దీవించి మమ్మల్ని నడిపించమని ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వారి వారి అవసరాలను మీరు తీర్చండి. ఒకవేళ రోగులుగా ఉండిన ఎడల ప్రభువా ఆ రోగాల్ని తొలగించండి నాయన. విశ్వాసంతో ప్రభువా స్వస్థ పొందుకొని పోయే కృప దయచేయండి. నమ్మిపోయిన ఎడల ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళ విశ్వాసమే ప్రభువా కార్యాన్ని జరిపించే కార్యమై ఉన్నది. మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అందరూ ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు వీళ్ళందరూ దీవించను గాక. సమయాన్ని పాస్టర్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. God bless you. ఒకసారి మన మధ్యలో ఉన్న మన దేవుణ్ణి మన స్తుతులతో మన స్తోత్రాలతో కొనియాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. హల్లెలూయా.